పగడాల రమణయ్య. మా రవి మా అన్న కొడుకే. ప్లస్ వచ్చేసి చిన్న పిల్లలు అమ్మాయికి గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం చేయండి పోలీసు వాళ్ళు. మేము కానీ తిరిగి వచ్చినాము, మాకు ఏమీ స్పందన లేదు. ప్లస్ అంత లెక్క తిరిగి వచ్చినాము, అంతా బాగానే ఉంది ఇది అన్నారు. మరి అబ్బాయి మిస్ అయిండు, ఏ రకంగా అయిండు. ఖరగ్పూర్లో మేము సీసీ ఫుటేజ్ చూసినాము, అక్కడ కనిపించిండు. తర్వాత సీసీ ఫుటేజీలు పనిచేయట్లేదు. కానీ గవర్నమెంట్ పోలీసులు మాకు స్పందించి మాకు సాయం చేయండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు పగడాల వరలక్ష్మి. నేను తోటల చెరుపల్లి గ్రామం వరకుంటపాడు మండలం నెల్లూరు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. నా భర్త పగడాల రవి 18 ఏళ్ళ నుంచి ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. తను పోస్టింగ్ రావటం వల్ల 18వ తారీఖు యూనిట్ నుంచి బయలుదేరాడు. 19వ తారీఖున 18వ తారీఖు ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల 19వ తారీఖు ట్రైన్కి రావాల్సి వచ్చింది. ట్రైన్లో ఎక్కినప్పుడు కూడా నాతో మాట్లాడాడు. తర్వాత తన నుంచి మాకు ఎటువంటి కాల్స్ రాలేదు. తర్వాత 3 రోజులు రింగ్ అయ్యింది. తర్వాత ఎటువంటి సమాచారం లేదు. మేము పోలీసులను సంప్రదించాము. పోలీసులు వాళ్ళు వెతికారు, మా కుటుంబ సభ్యులు కూడా వెతికారు. ఎటువంటి ఆచూకీ తెలియటం లేదు. ప్రభుత్వం ఏదైనా సహాయం చేయండి. మాది కదినేనిపల్లి. నా పేరు నారాయణమ్మ. నాకు ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉంది. నేను ఎక్కడ తిరిగినా నా ఆధార్ కార్డు మారలేదు. నాకు ఇప్పుడంతా వయసు 36 ఉంటుంది. ఆధార్ కార్డు నాకు 102 సంవత్సరాలు ఉంది. దానివల్ల నేను ఇప్పుడు పొదుపులో చేరినా కూడా ఫింగర్ ప్రింట్స్ వేలు పెట్టినా కూడా దాంట్లో అట్టే చూపిస్తుంది. చూపించిన దానివల్ల నాకు బతుకుదరివి ఏమీ లేదు. నా పెళ్ళి నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్న కానీ లేదు, ఏ ఆధారం లేదు నాకు అసలుకి. ఆ గుడిసుగుని ఉన్నది, ఆ గుడిసుగుని తగలు పడిపోయినది. పోయిన నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఉన్నదాని నుంచి నాకు ఏ అవకాశము దొరకటంలా. నేను ఎట్ట బతకాలి, ఏ లోకాన్ని బతకాలి, నా పిల్లలు 3 వేసుకొని నాకు ఎవరు అవకాశం చేసేవాళ్ళు లేరు. నాకేదన్నా ఒక పరిష్కారం చేయండి. నా ఆధార్ కార్డు మారేటట్టు చేయండి.